ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ధర్మవరంలో చదువుకున్నా, ఆ తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్, అదేవిధంగా గవర్నమెంట్ కాలేజీలో 6 నుంచి 10th, తర్వాత ఇంటర్ కూడా ఇక్కడ చదువుకున్నా. 77 నుంచి 84 వరకు అదే కాలేజీలో నేను చదువుకున్నా. మన ఎదురు పోలీస్ స్టేషన్ ఎదుర్కొంది కూడా అదే కాలేజీలో. 1984లో అప్పట్లోనే నేను ఇక్కడ కాలేజ్ చేరిన కూడా గెలిపించాను మన మిత్రులంతా కూడా. 1984 ఆ రోజు నుంచి అదేవిధంగా కొనసాగుతూ 1989లో నేను వ్యాపారంలోకి అడుగు పెట్టాను. దాని తర్వాత 1993లో మా నాన్నగారు హత్య చేయబడ్డారు. 1994 ఎన్నికల్లో పెనుగొండ నియోజకవర్గం, ధర్మవరం నియోజకవర్గం నుంచి నా సాయశక్తులు ఆ రోజు గెలుపునకు కృషి చేశాను. ఆ రోజు కాలంలోనే ధర్మవరం నియోజకవర్గానికి ₹1,00,000 చందా, పెనుగొండ నియోజకవర్గానికి ₹1,00,000 చందా ఇచ్చాం. 99లో ఈ నియోజకవర్గంలో ఒక చేతగానే వెదవ నిలబడ్డా కూడా ఆయన కోసం దాదాపు ఆ కాలంలో చాలా కష్టపడి సుమారు ఖర్చు పెట్టి ఏదైతే కౌంటింగ్ దాంట్లో గెలిస్తే కూడా ఏదో కొంత డబ్బులు ఫ్రీగా మార్చండి. కౌంటింగ్ దాంట్లో కొంత డబ్బులు అమ్ముడిపోయి డిక్లరేషన్ ఫారం అమ్ముకున్న పరిస్థితి 99లో వచ్చింది. ఎవరి నుంచి వచ్చిందంటే పడమటి వాళ్ళ నుంచి వచ్చింది. 99లో ఆ రోజు డిక్లరేషన్ ఫారం ఏం అమ్ముకున్నారంటే ప్రజెంట్ శాసనసభ్యుడు వాళ్ళ నాయనకు సూర్యప్రతాప్ రెడ్డి. లేకపోతే ఇక్కడ అడుగు పెట్టే పరిస్థితి లేదు. ఆ రోజే పునాది పోయింది. ధర్మవరాన్ని నాశనం చెయ్యాలి, బీసీలంతా కూడా అనగదొక్కాలి, కేవలం బడుగు బలహీన వర్గాలు ఎవ్వరూ కూడా పైకి రాకూడదు అని ఒకే ఒక ఉద్దేశం 99లోనే ధర్మవరంలో స్టార్ట్ అయింది. రాజకీయ ప్రస్థానం వచ్చింది. యువ గర్జనకు దాదాపు గుంటూరుకు ఆ రోజే దాదాపు 300 వెహికళ్లు పెట్టడం, భారీగా తరలిపోయి చేశాం. 2008 నుంచి 2009 వరకు కూడా మ్యాక్సిమం అన్ని కార్యక్రమాల్లో పాల్గొన్నాం. 2009 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు ఫోన్ చేసి, నీకు బీఫారం ఇస్తానయ్యా, హైదరాబాద్ రమ్మని చెప్పాను. నేను సాయంకాలం బయలుదేరి నైట్ కంతా హైదరాబాద్ పోయి ఉదయం సార్ని కలిస్తే, లేదమ్మా సిపిఐకి ఇచ్చేశాము అన్నా. సార్ ఏం చెప్పలే. మరీ పక్కన కనుక్కుంటే ఒక నాయకురాలు ఆయనకి ఇస్తే నేను నామినేషన్ చేయదని చెప్పింది. అర్థమైందా? ఒక నాయకురాలు ఆయనకి ఇస్తే నామినేషన్ చేయను. ఆ నాయకురాలు సలహాతోనే సిపిఐ జగదీష్కి ఇప్పించారు. సార్కి ఏం చెప్తున్నారు, జగదీష్ గారిని అఖండ మెజార్టీతో నేను గెలిపించుకొచ్చి మీ చేతిలో పెడతాను సార్ అని చెప్పారు. ఎన్ని సార్ జగదీష్కు 6,000, కేవలం 6,000. 2009లో ఇక్కడ మనం ఓడిపోవడానికి కారణం కేవలం 11 నాయకురాలు. అప్పుడు కదా హైదరాబాద్ రమ్మన్నారు సార్ బీఫారం ఇస్తాను, అక్కడికి పోతే లేదని పంపించారు. ఎందుకంటే నేను చెప్పారు, నేను ఎవరిని పెట్టా కూడా గెలిపించుకొస్తాను. అప్పుడు వెనక్కి వచ్చి అందరి కార్యకర్తల సలహా మేరకు అంతా బాధపడతా ఉంటే ఇండిపెండెంట్ ఏమంటే ఇండిపెండెంట్ చేశాను. 6 రోజుల్లోనే 43,500 ఓట్లు మనకు వచ్చాయి. అంటే అటుపక్క ధర్మవరం వస్తే కేపీకి గెలుస్తా వల్ల రాష్ట్రాలు మాత్రం టీడీపీ కలవా. అంతేనా? 2009 నుంచి ఆ రోజు ఏదైతే ఓడిపోయామో దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు తులసియాకు కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇన్ఛార్జ్ ఇచ్చిన తర్వాత ఈ నియోజకవర్గంలో దాదాపు 10 మండలాలు జరిగాయి. ఏదైతే అమరాకేశ్వర ఓబులాయనపల్లి, ఇందుకూరు శ్రీనివాసరెడ్డి ముజుగుంట, తాడిమర్రి మండలం తాడిమర్రి రాముడు, నేలకోట నాగిరెడ్డి నేలకోట, అదేవిధంగా కామిరెడ్డిపల్లిలో ముగ్గురు అత్తగా ఉంచబడ్డారు. ఒక మహిళను చూడకుండా కూడా చేశారు. దాసరి నరసింహులు, రామాంజనేయులు, పద్మావతం, వీళ్ళతో పిల్లలు, కూతురు కొడుకు. ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించండి. దాంతోపాటు టీఎంపాలెం మునయ్య ముదిరిపల్లి మండలం, అదేవిధంగా లక్ష్మీనారాయణ రెడ్డి తిప్పేపల్లి, ఆయన దావి లేదని చెప్పి చంపించే పరిస్థితి. అదేవిధంగా ధర్మవరం టౌన్ అనంత రవి. ఈ విధంగా ఆ రోజు హత్యలు చేసుకుంటూ కబ్జా చేసుకుంటూ 2009 నుంచి 2014 వరకు విచ్చలవిడిగా దౌర్జన్యాలు చేశాం. అయినా కూడా నేను ఇన్ఛార్జిగా ఉంటూ సాధ్యమైనంత వరకు ప్రతి దానికి కూడా పోరాడి, ప్రతి ప్రజల పక్షాల నుండి అందరి పక్షాల నుండి పోరాడి 2014 ఎన్నికల్లో అఖండ విజయంతో మీ అందరి సహకారంతో గెలిచాం. 2014లో ఏదైతే నేను శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత
వైసీపీ గుండాలు మొత్తం నియోజకవర్గం మొత్తం ఖాళీ చేసి పారిపోయారు. నియోజకవర్గం మొత్తం నాకు ఖాళీ చేసి పారిపోయారు. ఎంతమంది చంపేస్తారు ఏమైపోతుంది మరి. కానీ నేను ఒకటే చెప్తా, మన వాళ్ళు చంపారన్నా కూడా లేదు, మీరు ఇప్పుడు చంపుతారు, మళ్ళీ వాళ్ళు ప్రభుత్వం వస్తే వాళ్ళు చంపుతారు. ఇది అందం కాదు. మీ పిల్లలను చదివించుకొని తప్పకుండా వాళ్ళకి ఉద్యోగం చేయండి. మీ సహకారం, పిల్లలు చదువు కావాలా లేదా వర్క్ కావాలా, ఏదో విధంగా సహకరించి మీరు అభివృద్ధి కావాలని చెప్పాను. కానీ ఏ రోజు ఫ్రాక్షన్ చేయండి, గుండాజం చేయండి, రౌడీజం చేయండి చెప్పలేదు. నాకు తొక్కే ఓపిక కదా, నాకు తొక్కే అలవాట్లేదు, చంపే అలవాట్లేదు, తొక్కే అలవాట్లేదు. కేవలం వారి శత్రువులైనా కూడా సాయం చేసి వారి మంచిదారులు పంపిద్దామని అనుకుంటున్నా. కానీ ఎవరిని కూడా వారిని చంపాలా ఈయన తొక్కాలని అనే పరిస్థితి నాకు లేదు. ఎక్కడా కూడా అటు తెలుగుదేశం ఇటు వస్తే వైసీపీ అనే పరిస్థితి నాకు లేదు. ఎక్కడైనా కానీ ఏ పార్టీ ఉంటే ఆ పార్టీని నమ్మకంగా పనిచేసే పరిస్థితి నాది. మా సోదరుడు అన్నారు, ముందరుంటాడు రత్న సత్యకుమార్ వెనకాలని ఉంటాను. ముందర మాత్రం బాగా కవలించుకుంటారు. ఎన్నిక వస్తే కూడా పోటీ చేస్తారు, వెనుకలు పోస్తాను. సభ్యులు ఛాలెంజ్ చేశా, నువ్వు ధర్మవరం చెరువు నీళ్లు తెప్పించి నింపు, నేను రాజీనామా చేస్తాను. రాజకీయాలు తప్పకుండా చెప్పి ఆ విధంగా చేత కాదు, 3 నెలల పేరు చెప్పాను, రాజీనామా చేస్తాను. ఆ విధంగా చేత కాదు. కాబట్టి ఎవరు ఎన్ని చెప్పినా ఏం చెప్పినా 100% ఎవరు అధైర్యపడకండి. మళ్ళీ తప్పకుండా మనమే ఎమ్మెల్యే అవుతాం. మన కార్యకర్తలందరూ కోరిక మేరకు కూడా మీరు చెప్పినందుకు విన్నాను. కాకపోతే హైకమాండ్ కు మన ఏదైతే మనం విన్నపం ఉందో అది పంపించాం. వాళ్ళు కూడా తొందరలోనే డిసిషన్ తీసుకుంటామని చెప్పి మళ్ళీ మనకు చెప్పడం జరిగింది. కాబట్టి హైకమాండ్ నుంచి డిసిషన్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం. 90% పాజిటివ్ వస్తుందని చెప్పి అనుకుంటున్నాం. ఆ డిసిషన్ అయిన తర్వాత మనం మళ్ళీ ఏం నిర్ణయిస్తామని మళ్ళీ మీతో మాట్లాడి ఫైనలైజ్ చేస్తాం. అర్థమైనా ఏది ఏమైనప్పటికీ తప్పకుండా ఈ రౌడీలు పాల్గొనాలి, ఈ జనాన్ని పంపించాలి అనేది ధర్మవరం నియోజకవర్గ ప్రజలు 80% మంది ఉంది. ప్రతిసారి కూడా ధర్మవరంలో ఆయన అభివృద్ధి చేస్తారంటుంది, ఈయన బాగా చేస్తారంటారు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఆలోచించండి. ఈసారి ధర్మవరంలో ఎవరిని చెప్పినా ఖచ్చితంగా మనమే గెలుస్తాం.